మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. నిన్న అతడిని 4 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో చెంచల్గూడ జైల్లో ఉన్న అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న తొలి రోజు బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అతను ప్రశ్నించారు. ఇక ఇవాళ మరిన్ని అంశాలపై పోలీసులు కూపీలాగుతున్నారు. అంటే వీలైనంత త్వరగా ఈ కేసులో చిక్కుమిడిలను విప్పి త్వరగా ఫినిష్ చేసేందుకు అటు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ బెయిల్కి సంబంధించి పోలీసుల తరపున ఎటువంటి వాదనలు వినిపిస్తారు, అటు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు జానీ మాస్టర్ భార్య అయోష అలియా సుమలత బాధితురాలిపై దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెతో పాటు మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే జానీని ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని సుమలత ముందు నుంచి ఆరోపిస్తుంది. ఆయన చాలా మంచివారని, ఎంతో మందికి సాయం చేశారని ఆమె చెబుతుంది. ఈ క్రమంలో రానున్న కాలంలో ఈ కేసుకి ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది.